గురుగారు, కురుక్షేత్రంలో యుద్ధానికి సంసిద్ధుడైనటువంటి అర్జునుడు ఆఖరి నిమిషంలో ఎందుకు అస్త్ర సన్యాసం తీసుకున్నాడు? ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్స్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. యుద్ధం చేద్దామని సంసిద్ధుడయ్యాడు అర్జునుడు. ఆ యుద్ధం చేయటానికి రెండు పక్షాలు సంసిద్ధమైన తరుణంలో భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాంచ మహీస్థితాన్, భీష్ముడు ద్రోణుడు మొదలైన వాళ్ళంతా ఉన్న దగ్గర రథాన్ని తీసుకెళ్ళి నిలబెట్టాడు కృష్ణుడు. ఎప్పుడైతే వాళ్ళందరినీ చూశాడో, దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం సంస్రతే హస్తాత్ త్వక్చైవ పరిదయ్యతే. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే నా గాంధీవం చేతిలోంచి జారిపోతుంది, గొంతు ఎండిపోతోంది, మాటలు బయటికి రావట్లేదు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమావే. అనేకమైన అపశకునాలు చూస్తూ ఉన్నాను. వీళ్ళందరినీ యుద్ధంలో పరిసమాప్తం చేయటం న్యాయమని నాకు అనిపించటం లేదు అని మోహంలో పడ్డటువంటి అర్జునుడు యుద్ధం చేయను అంటూ తన యొక్క మానసిక స్థితిని తెలియజేశాడు. సామాన్యంగా ఇంటర్వ్యూకు వెళ్లే ముందు అంతా సంసిద్ధులవుతాం. ఇంటర్వ్యూకు వెళ్ళిన తర్వాత ఒక్క ప్రశ్నకు సమాధానం గుర్తుకు రాదు. కారణం ఏమిటి అంటే భయం. కానీ ఇక్కడ అర్జునుడికి మోహం. వీళ్ళంతా నా వాళ్ళు, నేను వీళ్ళందరినీ చంపేస్తే ఎలా అని అప్పటిదాకా అనేక ప్రతిజ్ఞలు చేసిన ఆ సమయంలో ఎప్పుడైతే అసత్యమైన అనిత్యమైన దేహం శాశ్వతమని భావించాడో, అందరిలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించలేకపోయాడో, అప్పుడు మోహానికి గురి అయినటువంటి అర్జునుడు ఏముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస. శోకంతో మునిగిపోయి అస్త్ర సన్యాసం చేశాడు. కనుక అర్జునుని యొక్క పరిస్థితి గమనించిన మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, ధర్మ సంరక్షణ కోసం కంకణబద్ధుడవైన నీకు మోహం అనేది దరిచేరకూడదు. ఎప్పుడైతే మోహంలో నువ్వు చిక్కుకుంటావో అప్పుడు నీ స్వస్వరూప జ్ఞానాన్ని నువ్వు మర్చిపోతావు, నీ ధర్మాన్ని నువ్వు విస్మరిస్తావు. అందుకే అర్జున విషాద యోగంలో కృష్ణుడు ఒక్క శ్లోకం కూడా చెప్పడు. ధృతరాష్ట్రుడు మాట్లాడతాడు, సంజయుడు మాట్లాడతాడు, అర్జునుడు మాట్లాడతాడు, కానీ మోహం ఉన్న దగ్గర మోహనుడు ఉండడు. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ చీకటికి తావులేదు. కనుక ఆ స్వామిని స్మరిస్తూ ఆయన చూపిన బాటలో ముందుకు వెళ్ళాలని సంకల్పించుకుంటూ, ఏ విధంగానైతే అర్జునుడు ఆ కృష్ణుని యొక్క పాదములను ఆశ్రయించి కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యత్ శ్రేయ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం స్వాధిమాం త్వాం ప్రపన్నం అంటూ ఆ స్వామిని ఆశ్రయించాడో, అలా మనం కూడా అన్ని కర్మలను ఆయన యందు సన్యసించి ఆయనే సర్వస్వం అన్న భావనతో, కృష్ణార్పణం అన్న భావనతో కార్యక్రమాన్ని నిర్వహించుకోగలిగితే అన్ని చోట్ల జయం మీదే. అంతేకాదు, ఈ 2వ అధ్యాయంలోని 7వ శ్లోకం కార్పణ్య దోషోపహత స్వభావ అన్నది అందరికీ ఎంత జ్ఞానాన్ని అందిస్తుందంటే, ఎప్పుడు నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఈ శ్లోకాన్ని చదువుతూ కృష్ణ నువ్వే నాకు సమాధానం చెప్పాలి అని ఆయన్ని ఆశ్రయిస్తావో అప్పుడు వెంటనే నీకు నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పెద్దలు చెప్తారు. అంటే ప్రపత్తితో నీవు తప్ప మరి ఒక్కరు లేరు అన్న భావన నీలో పెంపొందించుకొని ఆయన పాదములను ఆశ్రయించగలిగితే ఆయని నిన్ను ముందుకు నడిపిస్తాడు. అందుకే మోహాన్ని పోగొట్టుకొని శోకాన్ని వదిలి శ్లోకమైనటువంటి ఆ జీవితాన్ని మనం అందుకోగలిగినప్పుడు అద్భుతమైనటువంటి భావన మనలో పెరిగి జీవితం ఆనందంగా గడుస్తుంది.